హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు 90s కిడ్స్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేవరెట్ రెసిపీ అయిన చింతాకు పొడిని ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ఫస్ట్ చింతాకు పౌడర్ని తీసుకోవాలి. చింత చిగురుని ఎండలో ఎండబెట్టి మిక్సీ పట్టుకుంటే లేదా రోట్లో దంచుకుంటే ఇలా చింత చిగురు పౌడర్ అనేది రెడీ అవుతుంది. ఇది 1 or 2 years అయినా కూడా చాలా ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. విలేజ్ ఏరియాస్లో ఉండే వాళ్ళకైతే ఇది ఎక్కువగా అందుబాటులో ఉంటుంది. ఇప్పుడు ఈ చింత చిగురు పౌడర్ని 1 కప్ వరకు తీసుకోవాలి. ఈ పౌడర్ అనేది పుల్లగా ఉంటుంది కాబట్టి దానిలోకి సరిపడినన్ని ఎండుమిరపకాయలు తీసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్ చింతాకు పౌడర్కి 15 ఎండుమిరపకాయలు తీసుకున్నాను. మీకు కారం ఎక్కువ ఉండాలంటే 20 ఎండుమిరపకాయల వరకు తీసుకోవచ్చు. అలాగే ఇందులోకి 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 15 నుంచి 20 వెల్లుల్లిపాయలు తీసుకోండి. ఇప్పుడు ఎండుమిర్చిని 2-3 పార్ట్స్గా తుంచుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోండి. ఆయిల్ లైట్గా హీట్ అయిన తర్వాత మనం తుంచి పెట్టుకున్న ఎండుమిరపకాయలు వేసుకొని మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఎండుమిరపకాయలు కొద్దిగా ఫ్రై అయిన తర్వాత మనం తీసి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన ఉంచండి. ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం తీసి పెట్టుకున్న చింతాకు పౌడర్ని వేసుకొని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఇది వేసుకున్న తర్వాత అటు ఇటు వెళ్లకుండా పొయ్యి దగ్గర ఉండి కంటిన్యూగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. అలా అయితే అడుగు పట్టకుండా ఇది పర్ఫెక్ట్గా ఫ్రై అవుతుంది. ఇప్పుడు ఇలా పౌడర్ అనేది బ్లాక్ కలర్లో చేంజ్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వండి. నేను ఇక్కడ చింతాకు పొడిని రోట్లో వేసుకొని దంచుకుంటున్నానండి. మీరు కావాలంటే వీటిని మిక్సీ అయినా పట్టుకోవచ్చు. మీరు ఒకవేళ మిక్సీ పట్టుకునే పని అయితే ఫ్రై చేసుకుని ఎండుమిర్చి చింతాకు పొడిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు రోట్లో ఫ్రై చేసుకుని ఎండుమిరపకాయలు అలాగే 1 స్పూన్ పల్లెట్టు వేసుకొని దంచుకోవాలి. మధ్య మధ్యలో ఇలా స్పూన్తో కింద నుంచి పైన కలుపుకుంటూ దంచుకోవాలి. ఎండుమిర్చిని ఈ మాత్రం దంచుకున్న తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న చింతాకు పొడిని వేసుకొని దంచుకోవాలి. దీన్ని కూడా మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ దంచుకోవాలి. మీరు ఈ స్టేజ్లోనే ఉప్పు అనేది ఒకసారి తీసుకొని అడ్జస్ట్ చేసుకోండి. చివరిగా మనం పొట్టు తీసి ఉంచుకున్న వెల్లుల్లిపాయలు వేసుకొని దంచుకోవాలి. వీటిని కూడా స్పూన్తో మధ్య మధ్యలో కలుపుకుంటూ వెల్లుల్లిపాయని వీలైనంత మెత్తగా పౌడర్లోకి బాగా కలిసేలాగా దంచుకోవాలి. అంతేనండి, ఇలా రెడీ అయిన చింతాకు పొడిని బౌల్లో తీసుకోవాలి. బయట దొరికే రెడీమేడ్ పౌడర్ కంటే ఇంట్లోనే ఇలా చేసుకోవడం చాలా మంచిది. దీన్ని వేడి వేడి అన్నంతో కానీ లేదా ఇడ్లీతో కానీ 1 స్పూన్ నెయ్యి వేసుకొని తింటే నోటికి కారకారంగా పుల్ల నెయ్యి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది. ఈ డైజెషన్ కూడా చాలా మంచిది. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి చూడండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.